హాయ్ ఫ్రెండ్స్, మొదటిగా ఆగస్టు నెల 9వ తారీఖు శుక్రవారం శ్రావణ మాసంలో వస్తున్నటువంటి నాగుల చవితి స్పెషల్గా మీ అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ ఇయర్ వీడియో ఫ్రెండ్స్. ఏంటి అక్క ముందే అప్లోడ్ చేసింది అనుకోవద్దు. లాస్ట్ ఇయర్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు, మీ అందరి కోసం అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే పొద్దున్నే లేచి ఇంటిని శుద్ధి చేసుకొని మొదటిగా అయితే పుట్ట దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేటప్పుడు ప్యాలాలు, పుట్నాలు, పాలు, పసుపు, కుంకుమ, అదేవిధంగా కొబ్బరికాయ, సిర నైవేద్యం, పూలు, కర్పూరం, వాటర్ వీటిని వెంట తీసుకెళ్ళాము. ఆ వీడియో ఉండే బట్ స్కిప్ అయిపోయినట్టుంది, డిలీట్ అయిపోయింది, స్టోరేజ్ ఫుల్ అయింది కాబట్టి. లాస్ట్ ఇయర్ కదా ఫ్రెండ్స్, అందుకే డిలీట్ అయిపోయినట్లుంది. అక్కడికి వెళ్ళాము, అక్కడ పూజ చేసి మళ్ళీ వచ్చాక ఇంటి దగ్గర మొదటిగా మా ఆయన కండ్లు మా పాప కడగాలి కాబట్టి మా ఇంట్లో మా పాప బొట్టు పెట్టి తర్వాత వాళ్ళ నాన్నకి కండ్లు కడిగిన తర్వాత ప్యాలాలు ఇస్తుంది ఫ్రెండ్స్. ప్యాలాలు ఇచ్చిన తర్వాత మా పాపని చూస్తున్నారా, స్మైల్ ఇటు చూడంటే క్యూట్గా పోజ్ ఇస్తుంది. రియల్గా ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ మా పాప ఇంకా క్యూట్గా ఉండే. ఇక పిల్లలు పెరుగుట్లే పడతారు అంటారు కదా, అందుకేనేమో మరి కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి. కానీ తన ఎయిర్స్ అయితే అంతే. తన ఎయిర్స్ పైన కూడా నేను మీ అందరికి ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. తన రియల్ ఎయిర్స్ అంటే ఎందుకు పెంచుతున్నాను, తన ఎయిర్స్ ఇప్పుడు ఈ ఏజ్లో తనకంత ఎయిర్ అవసరమా అని చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. దానికి కూడా నేను రిప్లై ఇస్తాను, ఒక స్పెషల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి, కళ్ళు కడగడం అయిపోయాక మా పాప ప్యాలలు పోసింది మా ఆయనకి. ఆ తర్వాత మా పాపకు కూడా మా ఆయన ప్యాలలు పెట్టడం జరిగింది, తినిపించుకున్నారు ఇద్దరు ఒకరికొకరు. మా ఆయన అయితే ఒక రైస్ తీసుకొచ్చాడు మా పాపకి. ఆ రైస్ ఇచ్చేసి తర్వాత మా పాప ఆశీర్వాదం మా ఆయన తీసుకుంటున్నాడు. మనం వేరే ప్లేసెస్లో చూస్తే అంటే ఆంధ్రప్రదేశ్ అక్కడ చుట్టుపక్కల ప్రదేశాల్లో చూస్తే తల్లిదండ్రుల కాళ్ళు పిల్లలు మొక్కుతారు. కానీ మన తెలంగాణ కల్చర్ ప్రకారం అయితే మనం మన పిల్లల కాళ్ళు లేదా పుట్టింటి బిడ్డల కాళ్ళు తల్లిదండ్రి అలాంటి వారు మొక్కాల్సి ఉంటుంది. అక్కడ కంప్లీట్ చేసుకొని తర్వాత మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు కదా, ఇక్కడ అలానే ఉంది ఫ్రెండ్స్. మొదటిగా నేను కళ్ళు కడుగుతాను అంటే మా పాపని నేను అనుకుంటూ వెళ్ళింది. సర్లే అని చెప్పేసి తనతోనే కడిగిపించాము. మా నాన్నగారికి బొట్టు పెట్టింది. తర్వాత వచ్చేసి కళ్ళు కడుగుతుంది చూడండి. కళ్ళు కడుగుతుంది. కళ్ళు కడిగిన తర్వాత ప్యాలాలు ఇస్తుంది మా పాప కూడా. అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనము మన తల్లిగారి ఇల్లు మనకు ఫస్ట్, తర్వాతే ఇలాంటి ఫెస్టివల్స్కి మిగతా ప్లేసెస్ కదా. అదేవిధంగా మన పుట్టిన పిల్లకి ఆమె తల్లిగారి ఇల్లు ఫస్ట్. అంటే ఎవరు, మనమే, తల్లిగా తండ్రిగా. కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్ ఏమున్నా కానీ ఫ్రెండ్స్, ఫస్ట్ మీ పిల్లలతోటి మీరు మీ ఇంట్లో మీ అత్తగారింట్లో జరుపుకోండి. ఆ తర్వాత మీ అమ్మగారింటికి వెళ్ళండి, ప్లస్ మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. మా పాప అయితే మా నాన్నగారికి ప్యాలాలు వేస్తుంది. ప్యాలాలు వేసిన తర్వాత మా నాన్నగారికి కాస్త తినబెడుతుంది, మా పాపకు కూడా మా నాన్నగారు తినబెడతారు. తర్వాత వచ్చేసి సేమ్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మన తెలంగాణ మన తెలుగువారి సంప్రదాయ ప్రకారము ఎలా పుట్టింటి బిడ్డలై కాళ్ళు కానీ లేదా పుట్టింటి బిడ్డలై కానీ మన తల్లిదండ్రి మరియు మనం మొక్కాల్సి ఉంటుంది. ఇక్కడ సాంప్రదాయం ఇదే ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, మేమైతే లాస్ట్ ఇయర్ ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరు మీ యొక్క స్టైల్లో ఏ విధంగా సెలబ్రేషన్